బీజేపీ జాతీయ అధ్యక్ష పీఠంపై మహిళా రేసులో నిర్మల, పురంధేశ్వరి ముందంజ. లకిడీ కప్పుల్లో మాజీ సీఎం రోషా విగ్రహావిష్కరణ, పాల్గొన్న ఏఐసీసీ చీఫ్ ఖర్గే, సీఎం రేవంత్. గాంధీ భవన్లో పలు కీలక సమావేశాలు, పీఎస్సీ అడ్వైజరీ కమిటీ ఉమ్మడి భేటీ. విశాఖపట్నం ఎండాడలో బెట్టింగ్ భూతం, అప్పుల బాధలు తాళలేక యువకుడి ఆత్మహత్య. నిర్మల్ జిల్లాలో మున్సిపల్ అధికారుల తనిఖీలు, హోటళ్లలో పాడైన వస్తువులతో వంటలు. సిగాచి పరిశ్రమకు సిఎస్ హై లెవెల్ కమిటీ, ప్రమాద శ్రేణి పరిశీలించిన నిపుణుల బృందం. కేసీఆర్ కు పెరిగిన షుగర్ లెవెల్స్, హెల్త్ బులెటిన్ విడుదల చేసిన వైద్యులు. హైదరాబాద్ లో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు, రాజ్యాంగాన్ని గౌరవించడం లేదని నినాదాలు. డెలివరీ ఏజెంట్ల వచ్చి టెకీపై అత్యాచారం, మహారాష్ట్రలోని పూణేలో దారుణం. ఆర్థిక వివరాలిస్తేనే విమాన ప్రమాద పరిహారం, ఎయిర్ ఇండియా నిర్ణయంపై బాధిత కుటుంబాల అసహనం. ర్యాష్ డ్రైవింగ్ కేసుల్లో బీమా వర్తించదు, అది నిర్లక్ష్యమంటూ సుప్రీంకోర్టు పిటిషన్ తిరస్కరణ. పహల్గామ్ ఉగ్రదాడి విచారణలో ఒక్కటైన భార్య భర్తలు, 5 ఏళ్ల తర్వాత ఇంటికి చేరిన మతిస్థిమితం లేని వ్యక్తి. సిద్ధరామయ్య చెంప దెబ్బతో అవమానం, బాధిత పోలీస్ ఆఫీసర్ వీఆర్ఎస్. హిమాచల్ ప్రదేశ్లో వర్ష బీభత్సం, ఇప్పటి వరకు 63 మంది మృతి చెందినట్లు అంచనా. డెడ్ లైన్ కు ముందే కొత్త టారిఫ్ సమాచారం, ఆయా దేశాలకు లేఖలు పంపించనున్న ట్రంప్. పాట పాడి ఎంజాయ్ చేసిన లలిత్ మోదీ, విజయ్ మాల్యా, నెట్టింట్లో ఎగవేతదారుల వీడియో వైరల్. ఏజీఐ పరిశోధనలకు మోటా ఆఫర్, 4 ఏళ్లకు 2,500 కోట్ల వేతనం. చదువు కోసమే అమెరికా రావాలి, ఆందోళనలు చేస్తే కుదరదని అమెరికా హెచ్చరిక. అమెరికాకు స్వర్ణ యుగం ప్రారంభమైంది, బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఆమోదంపై ట్రంప్ హర్షం. ప్రధాని పదవి నుంచి వైదొలిగిన పెటంగటన్ షినవత్ర, థాయిలాండ్లో మంత్రిగా బాధ్యతల స్వీకరణ. తొలిసారి ఎస్ఎస్ఎంబీ 29 పై స్పందించిన ప్రియాంక చోప్రా, చాలా ఆసక్తిగా చూస్తానంటూ కామెంట్. అనుష్క ఘాటి విడుదల మళ్లీ వాయిదా, షూటింగ్ ఆలస్యమే కారణమంటూ వార్తలు. జాన్వీ కపూర్ సిస్టర్ ఎంగేజ్మెంట్, నెట్టింట్లో ఫోటోలు వైరల్. శుభ్మన్ గిల్ డబుల్ సెంచరీ, ఇంగ్లాండ్తో 2వ టెస్టులో టీమిండియాదే ఆధిపత్యం. ఆచితూచి స్పందిస్తున్న మదుపరులు, స్వల్ప లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.